తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు ఖైరతాబాద్ నుంచి. ఎస్ లక్ష్మీ దుర్గా మూడవ రాజు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా పండగ రోజు మనం చూసాం, దాదాపు 2 లక్షలకు పైగా పబ్లిక్ వచ్చి గణనాథుడిని దర్శనం చేసుకున్నారు. ఇక నిన్న 1 లక్షకు పైగా జనం వచ్చారు. ఈ రోజు అయితే ఏకంగా ఉదయం నుంచి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఈ రోజు పబ్లిక్ వచ్చి గణనాథుడిని దర్శనం చేసుకున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, మొత్తం ఆ ఖైరతాబాద్ గణనాథుడి ఎదురుగా ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారిపోయింది. భక్తులు వచ్చి చక్కగా వివిధ ప్రాంతాల నుంచి, అంటే కేవలం జంట నగరాలు ఖైరతాబాద్ నుంచే కాదు, మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి అంటేనే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు, ఇక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఇక ఈ రోజు పెద్ద ఎత్తున పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ తో వచ్చి ఇక్కడ మొత్తం కూడా కోలాహలంగా ప్రాంతం మారింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కూడా స్టాఫ్ మెంబర్స్ కూడా కొంతమందిని పంపిస్తున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకసారి పంపించి వాళ్ళంతా వచ్చి ఫోటోస్ దిగి ఇక్కడ మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రోప్ పార్టీ వేసి వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. తర్వాత ఇంకొక టీం ని కూడా పంపిస్తున్నారు. ఒక్కసారి మనం క్యూ లైన్స్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా టికెట్స్ పై మనకి కనిపిస్తున్నాయో. మొత్తం కూడా ఆలయానికి వచ్చేటటువంటి అన్ని వేస్ లో కూడా క్యూ లైన్స్ ని ఏర్పాటు చేశారు. అన్ని క్యూ లైన్స్ లో కూడా భక్తులు నిండిపోయినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ఇదంతా కూడా వర్షాకాలం ప్రెసెంట్ అవ్వడంతో ఆ షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక ఎప్పటికప్పుడు వాటర్ సప్లై కానివ్వండి, ఫుడ్ సప్లై కానివ్వండి, స్నాక్స్ తో పాటుగా హెల్త్ క్యాంప్స్ ని కూడా అరేంజ్ చేశారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఒక్కసారి దర్శనం అయ్యాక ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లను చేశారు. పోలీసులు కూడా చూడొచ్చు ఏ విధంగా రోప్ పార్టీ వేసి అందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న ఆ రోజు పండుగ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున విఐపీల మూవ్మెంట్, విఐపీల దర్శనం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఇక చూడొచ్చు మనం క్యూ లైన్స్ లో కూడా ఏ విధంగా పబ్లిక్ ఉన్నారో కూడా మనం చూడొచ్చు. ఇక ఒక్కసారి మనం మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. క్యూ లైన్స్ అన్ని కూడా ముఖ్యంగా ఇటు వచ్చేటటువంటి 2 క్యూ లైన్స్ కి కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్స్ ఎక్కడి నుంచి వచ్చారండి? ఫస్ట్ టైం అండి రావడం. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఎంతసేపు ఉన్నారు లైన్ లో? ఒక 2 minutes లోనే వచ్చేసామండి. కూడా వచ్చినటువంటి వాళ్ళకైతే మెయిన్ ఈసారి ఏర్పాటు చేసిన ఫెసిలిటీ ఏంటంటే ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం. వచ్చిన వాళ్ళంతా కూడా ఫాస్ట్ గా దర్శనం చేసుకుంటున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి ఇటువైపు గణనాథుడికి రైట్ సైడ్ ఉన్నటువంటి లైన్ మొత్తం కూడా ఒకేసారి వదిలేశారు. సో అందరు కూడా ఒకేసారి వచ్చి ఆ దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రెండ్సా మీరంతా? ఎంతమంది వచ్చారు మొత్తం? మాట్లాడండి ఇంకా. సో ఈ రోజు మాత్రం ఎక్కువగా స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలతో పాటు స్టూడెంట్స్ ఎక్కువగా అయితే ఈసారి వచ్చారు. ఉదయం నుంచి కూడా దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు రేపు మాత్రమే కాదు, మొత్తం 9 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. గత సంవత్సరం 20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక ఈసారి మాత్రం 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అయితే ఇప్పటికే అధికారులు అంచనా వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ హేమ.